స్టేట్ క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చిన మంది ఒప్పుకున్నారు మేడం, మేము కూడా ఒప్పుకున్నారు. అనుకున్నాం, అందరం ఇస్తామని అనుకున్నాం. కాదు అందరూ నేను నాకు అలాంటి కాలేదు, నేను ఇవ్వలేదు. ఈయన ఎందుకు బ్రిక్స్ కోసం ఇచ్చిండు, ఈయన ఎందుకు ఫర్నిచర్ కోసం ఇచ్చిండు, ఆయన ఎందుకు సిమెంట్ కరెక్టే భయ్యా. నేను అడిగే సింపుల్ స్ట్రేట్ క్వశ్చన్ ఒకటే అడుగుతున్నా, సింపుల్ స్ట్రేట్ క్వశ్చన్ ఒకటే అడుగుతున్నా. మీకు అలర్ట్ చేసినట్టు మీరు అలర్ట్ చేశారు, మీరు మాత్రం ఎందుకు డబ్బులు ఇచ్చారు, మరి నేను ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? నేను అడిగే స్ట్రేట్ క్వశ్చన్. నేను ఇవ్వలేదు, అందరు కలిసి మాట అందరు ఎవరు రాండి, మరి ఎవరెవరు వచ్చారు, అందరు ఎవరెవరు వచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి. మరి ఇప్పుడు ఇల్లు అందరు 24 ఇల్లు ఎవరు, 24 మంది ఎవరు, అదే అడుగుతుంది మేడం కూడా. ఎవరు అనేది కాదు, అందరూ రాసి పంపించారు. రోజు ఉంది కదా అదే ఇల్లు, ఇంకెవరు కొత్తగా రాసారా? అప్పుడు రాసి పంపించారు. మేడం ఏమడుతుందా అంటే పైసలు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు మామన్నాడు. ఫర్నిచర్ కోసం ఇచ్చిన అన్నాడు, ఫర్నిచర్ కోసం ఇచ్చిన, ఇటుకోనికి ఇచ్చిన, కిటికోనికి ఇచ్చిన, సిమెంట్ వరకు ఇచ్చిన అని చెప్తుండు. వాస్తవం నేను అదే అడుగుతున్నా. సిమెంట్ ఓనికి, కిటికోనికి, ఇర్రైటుకోనికి, ఇంకేంది మన ఐరన్ ఓనికి ఇచ్చినావు కదా, ఇచ్చిన వాస్తవం కదా. ఇప్పుడు మీరే అడగండి సార్, నేను అడగను. ఇక మీ ముంగడు దొంగలు దొరకబడ్డారు. దొంగలేం దొంగలు ఇచ్చినామని చెప్తున్నావు, సరిగా మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి, మాకు శాంక్షన్ ఇవ్వండి అని మీరు రికమెండ్ చేసి ఆయనకు పైసలు ఏమి ఇవ్వలేదు. మాకు ఇన్నే ఇండ్లు, మాకు 40 ఇండ్లు. ఆ రోజు ఏమైందంటే 40 ఇండ్లు వస్తే 15 ఇండ్లు ఆడ దొర కడతాడని అన్నందుకు అక్కడ ఇంతమంది పోయిండు. 24 ఇండ్లు ఈయన కడతానందుకు ఈయన దగ్గరికి వచ్చిండు. ఆయన కట్టలేదు, ఈయన కట్టిండు. అయితే ఆ రోజు అందరం ఉమ్మడిగా వచ్చి ఈయన దగ్గర మాట్లాడిన దాంట్లో కూడా ఇదే పరిశ్రమల వాళ్ళ నాయన్ని 1,40,000కు తెంపిండు. 16 ఇండ్లు అవి ఏం చేసింది మేడం, ఇక్కడ కట్టలేదు కదా, కట్టాలన్నది ఏం చేసింది, బీసీలకు ఇచ్చేసి ఏం కట్టలేదు. 16 రాలేదు, దేనికి ముందు రాలేదు మేడం, దేనికి రాలేదు ముందుకు. మాట చెప్పాను, ఈ ఇండ్లు అనేది ఊరు వైజ్గా వచ్చినాయి. ఇప్పుడు 40 ఇండ్లు ఇక్కడనే కట్టాలని ఏం లేదు. ఒకవేళ వీళ్ళు ముందుకు రాలేదు కాబట్టి బీసీ మాకు ఎస్సీలు కొంతమంది వద్దన్నందుకు బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు ముందరికి ఎందుకు రాలేదు, ఇది గిరణ కాదు, ఆ దొరెవరు, ఆ దొర పేరు చెప్పు. ఈ అయ్యవారు అయ్య పేరు చెప్పు. వెంకటరావు రంగారెడ్డి దొర. వీళ్ళిద్దరికి గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో ఉన్న సంబంధం ఏంటి? సంబంధం ఏంటంటే నిరంజన్ రెడ్డి గారు చెప్పిండు, మంత్రి గారు చెప్పిండు వాళ్ళిద్దరికి కట్టమని. అప్పుడు ఉన్నప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి గారు సాంక్షన్ అయింది అన్నారు. వాళ్ళకి 1,50,000 మిగతా అమౌంట్ మొత్తం ఆయన నేర్క తిన్నాడు. అది కూడా చెప్తున్నా నేను. కాదు మేడం, సాయిరెడ్డి గారు పిలిపికి వచ్చింది. అది మిగిలిన ల్యాండ్ ఏదైతుందో అది ప్లాట్ అలాట్మెంట్ చేయమని చెప్పినాను. అది చేస్తే పంచాయతీ లేవు. ఒక్కటే చూడు మేడం, రమ్మని చెప్పి మాట్లాడమని ఇప్పుడు మాట్లాడినాం. బట్ ఆయన తర్వాత ఏం రెస్పాన్స్ లేదు, కానీ మాట్లాడి చెప్తాను అని ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పటికి ఎన్ని రోజులు, నెల రోజులు దాటిపోయింది. జరిగేది మేఘారెడ్డిది కాదు, ఇక్కడ జరిగేది నిరంజన్ రెడ్డిది కాదు. మేడం పెద్ద మనిషి ఉంటే పిలిపిస్తే పోయినాము, మాట్లాడినాం, అందరం కలిసి మాట్లాడినాం. మిగిలిన స్థలం అయితే ప్లేస్ ఉందో అది అలాట్మెంట్ చేస్తే మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఇల్లు లేవో అది కూడా కల్పిస్తే
అందరికి ఇబ్బందికరంగా ఉండదని చెప్పినాము. అదే చేస్తామని చెప్పి కదా ఒకటి చేస్తే అయిపోయాము. మిగతా వారు కూడా నష్టం జరగకుండా అది కూడా కింద పెట్టుకొని కట్టుకుంటాం. ఈ ఇల్లు కూడా కంప్లీట్ కావాలి మేడం. మళ్ళీ ఇవే వసూలు పైసలు కావాలి అది కావాలని మళ్ళీ వసూలు తయారు చేస్తారు. ఇవి కంప్లీట్ చేయండి మేడం. మా పిల్లగారు నాకే నేను ఒక క్లారిటీ ఇస్తా. ఇట్లా కట్టాలంటే కాంట్రాక్టర్ కట్టాడు ఇట్లా. నేను ఒక్కొక్క నిమిషం క్లారిటీ ఇస్తా. మీ ముందర మీ దానికి కావాలని అనుకుంటే ఆయన కాంట్రాక్టర్ చెప్పిండు నాకు అనుకుంటే మా దగ్గర పైసలు మేము చెప్పిండు బాలేశ్వరరెడ్డి మాట్లాడాడు. బాలేశ్వరరెడ్డికి పైసలు బాలేశ్వరరెడ్డికి నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చినవా? ఈయన ఎవరు మేడం బాలేశ్వరరెడ్డికి పైసలు ఇవ్వడానికి? గవర్నమెంట్ కట్టే ప్లాంట్ లో ఈయన ఎవరు చెప్పడానికి? ఎర్రిటికి వాడాలా, తెల్లిటికి వాడాలా, సిమెంట్ ఇసుక వాడాలా చెప్పడానికి ఈయన ఎవరు? చెప్పారా? ఎవరు చెప్పారు? బెనిఫిషియర్ రికార్డు చూపి. నువ్వు రికార్డు చూపి. బెనిఫిషియర్ యాజ్ అ బెనిఫిషియర్ నేను మనకి యాదయ్యకు నాకు అలర్ట్ అయింది. ఈ ఇంటి నెంబర్, ఇది సర్వే నెంబర్, నాకు ఇదాన్ని ప్లాట్ ఉందని చెప్పి చూపి. చూపించప్పుడు మాట్లాడు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసే అధికారం ఎవరికి? ఇంతమంది 24 మంది ఎందుకు ఇచ్చారు? కొంచెం వెంచర్ చేసి అండి మాకు వెంచర్ చేసి ఇస్తే ఈ నెంబర్లు వేసిస్తే ఎవరిని క్లియర్ కట్ గా ఆల్రెడీ వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకున్నారు. సర్వే అయ్యింది తెలుసు.